శృతి వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్తూ ఉండగా మనోజ్ అయితే చాలా కంగారుగా లోపలికి వస్తూ ఉంటాడు. ఇక కంగారుగా రావడం చూసి ఏమైంది అనేది అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. మరి రోహిణి మీ నాన్న ఏ ఫ్లైట్‌కొస్తున్నారో చెప్పు అనేతో అంటూ ఉంటాడు. ఏమైంది మనోజ్ ఎందుకు అలా అనేసరికి మీ నాన్న రావడం లేట్ అవుతుందని శృతికి ఫంక్షన్ ముందే చేసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. అదేంటి వాళ్ళు అరేంజ్ చేశారు కదా! చేసేయనీలే శృతికి తర్వాత మనం చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది రోహిణి. అది కాదు నువ్వు పెద్ద కోడలివి కదా! ముందు నీకే జరగాలి. తర్వాత రోహిణికి శృతికి జరగాలి అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక శృతి అయితే ఏంటి మనోజ్ అని అంటూ ఉంటుంది. అది కాదు శృతి మీ నాన్న ఏ ఫ్లైట్‌కొస్తున్నారో తెలిస్తే నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి పికప్ చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఏంటి మా నాన్నకి ఆ మాత్రం తెలీదా? రావాలని తెలీదా? ఎందుకు అలా నసపెడుతున్నావు? మీ అమ్మకు అర్థం కాకపోతే నీకు అర్థం కాదా? సమ్‌టైమ్స్ ఫ్లైట్ డిలే అవ్వచ్చు. ఇండియా వచ్చిన వాడు మన ఇంటికి రాలేడా? అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అది కాదు రోహిణి అని అంటూ ఉంటాడు. ఏంటి మా నాన్న పక్కనే ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు? రావాలి కదా! టైం పడుతుంది. దీనికైనా టైం పడుతుంది మనోజ్. కొంచెం ఆగాలి. కొంచెం ఓపికగా చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అసలు ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నాకు అసలు మీ నాన్న వస్తాడో రాడో కరెక్ట్‌గా చెప్పు అని అనేసరికి రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా నాకు నిజం చెప్పు అని అనేసరికి ఏంటి నిజం చెప్పడం ఏంటి? వస్తారని చెప్పాను కదా! వస్తారు. టైం పడుతుంది. అంతే. అంతకు మించి నన్నేం అడక్కు మనోజ్ అనైతే అనేస్తూ ఉంటుంది రోహిణి. అది కాదు శృతి అని అది వీళ్ళు ఫంక్షన్ ఆపాలని చూస్తున్నారు. ఫంక్షన్ ఆగిపోద్ది మీ నాన్న రాకపోతే అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. సరేలే నేను ఎయిర్‌లైన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లైట్ వస్తుందా రాలేదా అని అయితే కనుక్కుంటాను అని చెప్పేసి అయితే అనేసరికి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే ఫోన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఏంటే మీ ఆయన ఫోన్ చేస్తున్నాడు నువ్వేదో ఒకటి చెయ్యు అనేది అనేసరికి ఆగవే కాసేపు ఆగు అని చెప్పేసి అయితే మా రోహిణి అంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేసేసరికి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. సరేలే అని చెప్పేసి మనోజ్ అయితే చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు. ఎందుకు మనోజ్ అంత కంగారు పడుతున్నావు అని రోహిణి అయితే కవర్ చేసేస్తూ ఉంటుంది.